హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు స్టిచ్ అండ్ క్రియేట్ 123. ఇవాళ మనము 8 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక శారీని తీసుకున్నాను. దీనికోసం నేను ఒక 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ 1.5 మీటర్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ముందు యోక్ పార్ట్ కోసం అని చెప్పి కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. అది 4 ఫోల్డ్స్ మీద ఉంచాలి. క్లోజ్డ్ వన్స్ ఎప్పుడు మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఎప్పుడు అవతల సైడ్ ఉండాలి. లెంత్ 12 ఇంచెస్, విడ్త్ 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం 1 ఇంచ్ తీసుకుంటున్నాను. దాన్ని మంచిగా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2.5 ఇంచెస్ మార్జిన్ తీసుకుంటున్నాను. మళ్ళీ టోటల్ బాడీ చెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి. సేమ్ అదేవిధంగా వేస్ట్ కూడా. వేస్ట్ 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మార్క్ చేసుకున్నామో చెస్ట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్స్ని రెండింటిని కలుపుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ని రెండింటిని డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్లో ఆర్మ్ డౌన్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి డీప్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్కి రౌండ్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆ విధంగా డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ యొక్క నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. అదేవిధంగా నెక్ డీప్ వచ్చేటప్పటికి 4.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్కి నేను స్క్వేర్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో స్క్వేర్ షేప్ డ్రా చేసుకుని అదేవిధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. కానీ నెక్ కానీ ఆర్మ్ హోల్ కానీ కటింగ్ చేసుకోకూడదు. ఇక్కడ పఫ్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి. మిగిలిన ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి. క్లోజ్డ్ ఎప్పుడు మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఎప్పుడు అవతల సైడ్ ఉండాలి. నేను యాక్చువల్గా లెంత్ 7 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నా. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం అనుకుంటున్నా. సో మొత్తం 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అక్కడ కూడా ఇట్లా చిన్నగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ డౌన్ వచ్చి 6.5 ఇంచెస్, 2.5 ఇంచెస్ మార్జిన్. మన కార్నర్లో ఏదైతే ఉంటుందో కార్నర్ నుంచి 6.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. పక్కన 2.5 ఇంచెస్ మార్జిన్ తీసుకోవాలి. అండ్ కింద హ్యాండ్ బాటమ్ లూజ్ వచ్చేటప్పటికి 4.5 ఇంచెస్, 2.5 ఇంచెస్ మార్జిన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ డౌన్ అనేది ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ అట్లా వదిలేసి నేను చూపిస్తున్నట్లుగా షేప్ని డ్రా చేసుకోవాలి. పైన 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా పఫ్ కోసం అని చెప్పి ఉంచాను. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో ఆ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ మనం పఫ్ మార్కింగ్ కోసం డ్రా చేసుకున్నాం కదా, అక్కడ ఒక స్మాల్ టక్స్ పెట్టుకోవాలి. సో మనకి ఈజీగా ఉంటుంది. లైనింగ్ కోసం క్రేప్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. సో ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని 2గా డివైడ్ చేసుకున్నాను. లెంత్ వచ్చేటప్పటికి 42 ఇంచెస్, విడ్త్ వచ్చేటప్పటికి 42 ఇంచెస్ ఉంది. లెంత్ వచ్చేటప్పటికి మనకి 30 ఇంచెస్ పడుతుంది. సో మనం ఇందాక హ్యాండ్స్ కోసం అని చెప్పి తీసుకున్నాం కదా, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ మీద తీసుకున్నాను. దాని లెంత్ వచ్చేటప్పటికి 36.5. నాకు 36 సరిపోతుంది. కింద నేను స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ పైన ప్లీట్స్ కోసం మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ విడ్త్ వచ్చేటప్పటికి 56.5 ఇంచెస్ ఉంది.
ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం నేను వెనకాల బ్యాక్ హుక్ కోసం ఒక 1 ఇంచ్ అనేది కటింగ్ అనేది చేసుకున్నాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలి అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ దాని మీద ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉండాలి. సో నెక్ చుట్టూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా. ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్మాల్ టక్స్ అనేవి పెట్టుకోవాలి మనకి, ఎందుకంటే టర్న్ తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వెనక్కి టర్న్ తిప్పిన తర్వాత కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, టాప్ స్టిచ్. బ్యాక్ సైడ్కి టర్న్ చేసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్ చుట్టూ. ఇప్పుడు రిమైనింగ్ లైనింగ్ మొత్తాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా టాప్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. దీనికి బ్యాక్ ఫ్రంట్ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్లు అనేవి లోపల సైడ్ ఉండాలి, కరెక్ట్ సైడ్ లోపల ఉండాలి, రాంగ్ సైడ్ అనేది బయటకు ఉండాలి. సో లైనింగ్ల మీద మనం స్టిచ్ అనేది వేసుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలి. మనం టక్స్ ఏదైతే పెట్టి ఉన్నామో అక్కడి నుంచి ఈ టక్ నుంచి ఆ టక్ వరకు మనం ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఈ కార్నర్ నుండి మనం స్టిచ్ అనేది వేయడం స్టార్ట్ చేయాలి. ఈ కార్నర్ నుండి ఆ టక్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఆ టక్ నుంచి అట్లా ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనము ఒక సైడ్ ఏదైతే పెట్టి ఉన్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆ సైడ్ కాకుండా ఇంకొక సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా సేమ్ ప్రాసెస్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల లోపల పిల్లలకి గుచ్చుకోకుండా అలాగా బాగుంటుంది. ఇప్పుడు బాటమ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. బాటమ్ని కూడా ఇలా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని మడత పెట్టి ఆ తర్వాత దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని మడత పెడితే గుచ్చుకునేవి ఏమన్నా ఉంటే గుచ్చుకోకుండా ఉంటాయి, పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి.
అలా 2 హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని అట్లా స్మాల్ ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి వేస్ట్ ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. అంత వేస్ట్ లెంత్ చూసుకొని ఆ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. సెకండ్ది కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ అలా ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. 2 సైడ్స్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ బాటమ్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ బయటకు ఉండాలి చూసుకుంటా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇన్ కేస్ మనకి కనుక ఈ బాటమ్ అనేది కొంచెం లెంత్ ఎక్కువైతే నేను చూపిస్తున్నట్లుగా కొంచెం దగ్గరికి పెడుతూ ఉంటే లెంత్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అలా పెట్టుకుంటా స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఇప్పుడు లైనింగ్ని ఇంకొక సైడ్, అంటే మనం ఏదైతే పెట్టి ఇందాక స్టిచ్ వేసామో అక్కడ కాకుండా ఇంకొక సైడ్న లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటూ రావాలి. సో దానివల్ల ఏంటంటే మనం టర్న్ తిప్పినప్పుడు ఇలాగ చిన్న దారాలు లేకపోవడం ఇట్లాంటివి అనేవి ఉండవు. పిల్లలకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది వేసుకోవడానికి. చూడండి, ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంటుందో. అలాగే సెకండ్ సైడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మార్జిన్ పెట్టుకున్నామో ఆ మార్జిన్ వరకు వదిలేసి నేను మన హ్యాండ్స్ దగ్గర నుంచి వేస్ట్ వరకు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను ఇదైతే బొందులు పెడదాం అనుకుంటున్నాను. సో వాటి కోసం అని చెప్పి వాటిని కరెక్ట్గా మిడిల్లో మనం ఇందాక ఏదైతే మిడిల్లో స్టిచ్ వేసుకున్నామో అక్కడ పెట్టేసుకోవాలి. లోపల సైడ్న పెట్టేసుకొని ఇంకా నార్మల్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు కింద నుండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 ఫ్యాబ్రిక్స్ని కలుపుకుంటా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ పడకుండా దాని మీదకి స్టిచ్ వెళ్ళకుండా చూసుకుంటా స్టిచ్ అనేది వేసుకోండి. దీని తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. కింద అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే స్టిచ్ ఉందో దాన్ని పక్కకు తోసి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు పడకూడదు. సేమ్ అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా ఒక 2-3 స్టిచెస్ ఎక్స్ట్రా వేసి ఉంచాను. అండ్ తర్వాత బాటమ్ ఏదైతే లైనింగ్ ఉంటుందో దాన్ని ఇట్లా 2 ఫోల్డ్స్ మీద వేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. యాక్చువల్గా నాకు మెయిన్ ఫ్యాబ్రిక్కి అవసరం లేదు, అందుకని లైనింగ్ ఫ్యాబ్రిక్ వరకు వేస్తున్నాను. సో అలాగా మొత్తం ఆల్ ఓవర్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఒక సింపుల్ శారీని ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్గా ఈ విధంగా టర్న్ అవుట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.